మాది కుప్పం నియోజకవర్గం అన్న. దాసేనూరు పంచాయతీ, రామ్నగర్ విలేజ్ అన్న. మాణిక్మప్పు కొటాల్, దాసేనూరు పోస్ట్ మాణిక్మప్పు కొటాల్, రామ్నగర్. ఎం చంద్రన్ అన్న నా పేరు. నాకు ఇంత ఘోరమైన శిక్ష జరుగుతూ ఉందన్న. మా ఊర్లో చాలా అతి ఘోరమైన ప్రవర్తన చేస్తూ ఉన్నారన్న. కానీ మా అన్నదమ్ములు పెద్ద టీం అన్న. కనీసం 11 మంది అన్న మా టీం. నేను 11 ఓడన్నా. మా అన్నదమ్ములు నాకు చాలా దాడి చేస్తూ ఉన్నారన్న. ఈ దాడికి కారణం వైసీపీ అధ్యక్షులన్న. మా దాసేనూరు పంచాయతీ మురుగేష్ సర్పంచ్, ఆయనే కారణమన్న. మా అన్నదమ్ములకి సమస్య పెట్టడానికి కారణము మా దాసేనూరు సర్పంచ్ మురుగేషే కారణమన్న. నాకు దాడి జరగడానికి కారణం కూడా ఓ మురుగేష్. మా అన్ననేవాడు చాలా హోదాలో నడిపిస్తూ ఉన్నాడు. మా రెండో అన్న జయశంకర్, ఓ మురుగేష్, మా అన్న కొడుకు మురుగేష్ చాలా హోదాగా నడిపిస్తూ ఉండారన్న. వైసీపీ వర్గంలో ఓ డబ్బు పిచ్చి, ఓ ఆస్తి పిచ్చి వాళ్ళకు ఉంది. ఆ ఆస్తి పిచ్చి, డబ్బు పిచ్చి ఉన్నందువల్ల చాలా కఠినకారంగా సమస్యలు ఇస్తూ ఉండారన్న. మా ప్రాణాల మీద చాలా దాడి చేస్తూ ఉండారన్న. మాకు చాలా ఇబ్బందిగా ఉందన్న. మా ప్రాణాలు ఎట్లా బతకాలని, నా బతుకుతీరు కోసం ఎట్లా బతకాలని తెలియక సమస్య చేస్తూ ఉండారన్న. దాడి చేసింది సర్పంచ్ మురుగేష్ అనే వ్యక్తే ఈ దాడికి కారణమన్నా. నాకు ప్రాణహాని ఉందన్న. ఇప్పటికీ ఇట్లా కనీసం అంటే ఒక 10 సార్లు చేపించింటాడన్న. మా వైసీపీ సర్పంచ్ మురుగేష్ ఒక 10 సార్లు చేసింటాడన్న ఈసారి ఈ దాడి నాకే. కానీ నేను ఒక మండి ప్రవర్తనగా, ఒక మండి తరగా ఉండిపోయినాను. ఇప్పుడు నాకు సమస్య మీద సమస్య వస్తూనే ఉంది అన్న. ఎట్లా బతకాలని తెలియక చాలా ప్రాణహాని ఉందన్న నాకే. జయశంకర్, ఓ మురుగేష్ అన్న. ఎందువల్ల చేసిన అన్న పైప్ లైన్ నీళ్ళు, వాటర్ పైప్ లైన్ కోసం అన్న. మా ఇంటి జాగాలో ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర ఓ పైప్ లైన్ 15 ఏళ్ళు అయిందన్న పైప్ లైన్ వేసి. ఆ పైప్ లైన్ మొత్తం కట్ చేసి మాది అని చెప్పి దబాయించి దోచుకునేసరి, సరే వద్దు ఈ పైప్ లైన్ మనకు వద్దు, వాళ్ళు కట్ చేసినప్పుడు మాకు వద్దు అనేసి వేరే పైప్ లైన్ మేము సొంతంగా పూడ్చి అంతా అయిపోయినాక మా పైన దాడికి వచ్చినారన్న. దాడికి వచ్చి ఇంత సమస్య జరిగిందన్న. ఒక ఇనుప రాడ్తో వేసేసినారన్న తలపైన. ఓ జయశంకర్ అనే వ్యక్తి ఇనుప రాడ్తో వేసినాడన్న. ఇది దాడి అన్న. ఈ దాడికి కారణం వైసీపీ అధ్యక్షులన్న. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.